క్షత్రియులం మేము శ్రీమత మార్గంలో నడిచేవాళ్ళం. స్మృతి అనే యుక్తితో మాయపై విజయం పొందేవాళ్ళం. ఆత్మాభిమానులమై నిలిచి తండ్రిని స్మృతి చేసేవాళ్ళం. ఉదయముదయమే లేచి బాబాతో మాటలాడేవాళ్ళం. ఇది సంగమయుగం, నూతనమైన అతీతమైన జ్ఞానం. ఆత్మలమైన మనమంతా నాటకంలోని పాత్రధారులం. ఒకరి పాత్ర మరొకరితో కలవదు, ప్రతి పాత్ర నంబరు వారు. ఈ అవినాశి పాత్ర అంతా ఆత్మలోనే నిండి ఉంది. ఓ బాబా శివ బాబా, నీవే పరమాత్మ స్వరూపం. పరంధామమే నీ నివాసం, మేము నీ పిల్లలము. నీవే క్రియేటర్, డైరెక్టర్, నీవే ఉన్నతోన్నత నటుడు. ఈ అనంత నాటకంలో నీవే బీజరూపుడు. పాత్ర అంతా ఆత్మదే, దేహం కేవలం రథమే. కర్మేంద్రియాల ద్వారా కార్యం చేయించేది ఆత్మే. సత్యయుగంలో ఆత్మాభిమానం, కలియుగంలో దేహాభిమానం. ఇప్పుడు మేము బ్రాహ్మణులం, ఆత్మాభిమానంలో నిలుస్తాం. ప్రతి విషయములో ముందుకెళ్ళాలి, ఇదే మా పురుషార్థం. సేవలో చురుకైన వారే మెయిల్ ట్రైన్ పిల్లలం. వినిపించి అర్థం చేయించి తండ్రి సందేశం ఇస్తాం. పతితులను పావనంగా తయారు చేయడమే మా సేవ. వారు దైహిక క్షత్రియులు, బాహుబలంతో యుద్ధం. మేము ఆత్మిక క్షత్రియులం, స్మృతి బలమే మా ఆయుధం. శ్రీమతపై నడిస్తే మాయ దగ్గరకు రాదు. తప్పుడు సంకల్పాలు పోతాయి, వికర్మలు వినాశనం అవుతాయి. ఉదయాన్నే లేచి అనుకోవాలి, నేను శరీరం కాదు ఆత్మను. బాబా నీవు ఎంత మధురమైన వాడివి, జ్ఞాన సాగరుడివి నీవు. స్మృతి చేస్తే ఆనందం, స్మృతి చేస్తే శక్తి. స్మృతి అనే మధుర యుక్తి మాయ జీతులుగా చేస్తుంది. లక్ష్మీనారాయణుల రాజ్యం, తండ్రి ఇచ్చిన వారసత్వం. రాజయోగం నేర్చుకునే ఈ సంగమమే స్వర్ణావకాశం. నరుని నుండి నారాయణునిగా మార్చేది జ్ఞానం. గీతలో చెప్పిన రాజయోగం ఇక్కడే ప్రత్యక్షం. ఏకత విశ్వాసమే మా బలం, బాబాను ప్రత్యక్షం చేస్తుంది. బాబా సంస్కారాలే మా నిజ సంస్కారాలవుతాయి. వ్యర్థ సంకల్పాలు పోయి పాత సంస్కారాలు కరుగుతాయి. సంకల్పం, మాట, కర్మ సహజంగా శుద్ధమవుతాయి. ఆత్మిక క్షత్రియులం మేము, శ్రీమత మార్గం